శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం వేదికల మీదకి ఎక్కినప్పుడు ఎన్ని విషయాలైనా ప్రవచనం చేయవచ్చు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎన్ని ఆదర్శాలైనా పలకవచ్చు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ అని ఆర్యోక్తి. ఇతరులకు చెప్పేటప్పుడు ప్రతివాడు పరాశరుడే, ప్రతివాడు వ్యాసుడే, ప్రత్యేకించిన బోటిగాళ్ళు. కానీ జీవితంలో ఒక సందర్భం ఎదురైనప్పుడు, ఒక సంఘటన ఎదురైనప్పుడు అతను నిజంగా జీవితంలో నమ్ముకున్నటువంటి మౌలికమైనటువంటి విలువలు ప్రకటనమవుతాయి. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఒకసారి రైలు ఎక్కుతున్నారు. రైలు ఎక్కుతున్నప్పుడు ఆయన కాలుకి తొడుక్కున్నటువంటి రెండు చెప్పుల్లో ఒక చెప్పు చటుక్కున ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలోకి పడిపోయింది. రైలుకి కదలబోతోంది. ఆయన వెంటనే తన రెండవ కాలి చెప్పు విడిచిపెట్టారు. విడిచిపెడితే పక్కనున్న వారు అన్నారు, అయ్యో ఎందుకు వదిలేశారు రెండో చెప్పు అన్నారు. ఆయన అన్నారు, ఒక్క చెప్పు నాకెందుకు పనికొస్తుంది, వదిలిపెట్టేస్తే రైలు వెళ్ళిపోయాక రెండు చెప్పులు ఎవరికైనా పనికొస్తాయి. ఒక సంఘటన మనిషిని రుజువు చేస్తుంది. ఒక సంఘటన మనిషి లోపల ఉన్నటువంటి సంస్కారాన్ని ప్రతిబింబింపచేస్తుంది. అందుకే ఈశ్వరుడు జీవితాన్ని అనేకమైనటువంటి సంఘటనల యొక్క సమాహారంగా రూపకల్పన చేస్తాడు. అన్నీ మనం అనుకున్నామని జరగవు, అన్నీ మనం అనుకోలేదని ఆగిపోవు. కానీ కలిసి రానివ్వండి, కలిసి రాకపోనివ్వండి, మనిషి మాత్రం కృతనిశ్చయంతో నిలబడగలిగినటువంటి వాడెవరుంటాడో, ఎవడు తన జీవిత పథంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి నడవగలడో అటువంటి వాడు నిరాశ నిస్పృహలకి గురై మట్టి ముద్ద చేయి జారిపోతే నేల మీద పడి ఇంకా పైకి లేవనట్టుగా కాకుండా, బంతి చేజారి కింద పడితే పైకి ఎలా లేస్తుందో అలా మళ్ళీ ద్విగుణీకృత ఉత్సాహంతో పుంజుకుని పైకి లేస్తాడు. అది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం వెన్ను తట్టి పైకి లేచేటట్టుగా గురువు శిష్యుణ్ణి ప్రోత్సహిస్తాడు. అంతర్లీనంగా ఉండేటటువంటి సంస్కారాన్ని ఉద్దీపింపచేస్తాడు. ప్రత్యేకించి నిన్న నేను మీతో మనవి చేశాను, సంగీత విద్యకి ఒక ప్రత్యేకత ఉంది. అది మనసుకి లాలిత్యాన్ని ఇస్తుంది, కోమలత్వాన్ని ఇస్తుంది, చాలా లలితమైనటువంటి భావ పరంపరలను ఇస్తుంది. ఒక మనిషి జీవిత గమనంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన ఎంతగా విలువల యందు ఊంచుకున్నాడో తెలియచేస్తుంది. ఇటువంటిది మహాభారతంలో కోకొల్లలుగా కనపడతాయి, శ్రీరామాయణంలో కోకొల్లలుగా కనపడతాయి. ఎందుకని అంటే రేపటి రోజు తెల్లవారితే పట్టాభిషేకం అనుకున్నారు. కానీ తెల్లవారింది, దశరథ మహారాజు గారి పిలిచి పట్టాభిషేకం లేదు, అరణ్యవాసానికి వెళ్ళాలి. రాత్రి కైకమ్మ అడిగింది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో విభిషిచ్యతాం. పట్టాభిషేకం లేకపోతే సరే 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలని. రాముడు విచలితుడు కాలేదు. రాముడు అన్నాడు, అమ్మా నన్ను తెలుసుకో, విద్ధిమాం ఋషి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం ఒక్కటే కావాలి, నేను తండ్రి మాట వినడం నాకు కావాలి. కానీ తండ్రి గారు పట్టాభిషేకం చేస్తే పట్టాభిషేకం పొందడం ఒక్కటే తండ్రి మాట వినడం కాదమ్మా. తండ్రి గారు అరణ్యవాసం చెయ్యమంటే అంతే పట్టుదలతో, అంతే పూనికతో అరణ్యవాసానికి వెళ్ళడం కూడా ధర్మం అమ్మా. అందుకని నాహమర్ధపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు వీటన్నిటితో సంబంధం లేదమ్మా, నాకు తండ్రి మాట వినడం కావాలి, అరణ్యవాసానికి ఎడతానని విడిపోయాడు. ఒక సంఘటన రాముడు ఏమిటో నిరూపించింది. శంకరాభరణం చలనచిత్రంలో ఒక సంఘటన శంకరశాస్త్రి గారి ఉపాసన బలం ఏమిటో, ఆయన నమ్ముకున్న విలువలు ఏమిటో, ఆయన ఏమిటో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయన సంపాదించుకున్నటువంటి హిమవత్ పర్వత శృంగంలా పెరిగిపోయినటువంటి శీల వైభవం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో, మొక్కవోని ఆయన ధైర్యం ఏమిటో, నిరంతరము బ్రహ్మమునందు రమించగలిగినటువంటి ఆయన శక్తి ఏమిటో,
ఆయన సంగీతాన్ని ఆరాధించేటటువంటి విధానం ఏమిటో నిరూపణం చేస్తుంది. అది బాహ్యంలో కథకి సంబంధించినటువంటి ఒక సన్నివేశంలా కనపడుతుంది. కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయి. నిజానికి ఆయన కూతురికి పెళ్లి చెయ్యగలిగినంత ఐశ్వర్య సంపన్నుడు కాడా సమయంలో. నిత్య జీవితమే గడవక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి పునఃపునః అప్పులు చేసి తీసుకొచ్చి జీవితం గడుపుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి కూతురికి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చెయ్యగలను అని సంకల్పం చేసుకోవడం కూడా చాలా కష్టం. అటువంటి రోజులలో కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. అన్ని విధాలా పరమయోగ్యమైనటువంటి సంబంధం. ఆ ఒక్క పిల్ల పెళ్ళి అయిపోతే ఆయనకి లౌకికంగా ఉన్నటువంటి కర్తవ్యాలు పూర్తయిపోతాయి. ఆయనకంటూ ఏవైనా లౌకిక కర్తవ్యాలు మిగిలిపోయి ఉంటే ఒక్క కూతురు పెళ్లి చేయడం, కొడుకు కాదు కూతురు. కాబట్టి ఒక అయ్య చేతిలో పెట్టేయాలి. పిల్ల పుట్టినప్పుడే దురదృష్టం తల్లిని పోగొట్టుకుంది. తానే తల్లి అయి తానే తండ్రి అయి పెంచి పెద్ద చేశారు తప్ప ఆయన వేరు వివాహం మాత్రం చేసుకోలేదు. ఇవన్నీ చలనచిత్రంలో చెప్పరు. కానీ ఆ ఇంకొక వివాహం ఆయన చేసుకుంటే ఆ పిల్లయని పోషించడంలో సవతి తల్లి యొక్క ప్రేమ ఉంటుందో ఉండదో. ఆయన గుండెల మీద కూతుర్ని వేసుకుని జోలపుచ్చినటువంటి తీరు అద్భుతం. ఎందుచేత అంటే ఆయనకి కూతురు పట్ల ఉన్నటువంటి మమకారం. ధర్మపత్ని వెళ్ళిపోయింది, పొందవలసింది సంతానాన్ని పొందారు. పరమేశ్వరుడు ఇక నీ కామము ఈశ్వర కామంగా మారాలి అని నిర్ణయం చేశాడు అని ఆయన లోపల నమ్మారు. అందుకే ఆయన కామము ఈశ్వర కామమైపోయింది. ఆయనకి ఉన్న ఒకే ఒక్క లౌకికమైనటువంటి అనుబంధం ఆ కుమార్తెకి వివాహం చెయ్యడం. ఆ కుమార్తె వివాహం విషయంలో కూడా ఆయన పట్టించుకోని రీతిలో ఉండలేడు. ఎందుచేత అంటే అది ధర్మ వ్యతిరేకమైనటువంటి విషయం. ఒక గృహస్థుగా తన కూతుర్ని ఒక అయ్య దగ్గరికి చేర్చాలి. తాను ఎంత సంగీత పిపాసి అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత శ్రీచరణ మందార మధుపమునైవ్రాలి నిర్మల నిర్వాణ మధుదారలే గ్రోలి మత్తెక్కగలిగినటువంటి వాడైనా, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్న ప్రహ్లాదుడి లాంటి స్థితిని అనుభవించగలిగిన వాడైనా, లౌకికంగా మాత్రం ఆయనకి ఉన్నటువంటి కర్తవ్యాన్ని ఆయన పూర్తి చేసి తీరాలి. అది ఆయన కూడా విస్మరించలేరు. అటువంటి స్థితిలో తాను సంబంధం తేలేడు, కానీ స్నేహితుడు సంబంధాన్ని తీసుకొచ్చాడు. అందున విశేషించి శంకరశాస్త్రి గారి మీద చాలా గౌరవం కలిగినటువంటి సంబంధం కాబట్టి ఖచ్చితంగా కుదిరిపోతుంది. అందులో ఏమీ అనుమానం లేదు. అంత అనుమానం లేనటువంటి స్థితిలో కేవలం ఆ కుటుంబం మీదున్న గౌరవం చేత, ఆయన అంత గొప్ప ఉపాసకుడైనటువంటి కారణం చేత, ఆ వచ్చినటువంటి పెండ్లి కుమార్తె బంధుత్వం ఉన్నటువంటి ఆ మామగారు ఒక్క పాట పాడమ్మా అని అడిగింది పిల్లని. అది సహజం. మామూలుగా నీకేమైనా పాటొచ్చా అని అడుగుతారు. నీకేమైనా పాటొచ్చా అని అడగడానికి కారణం ఏమిటంటే హృదయ లాలిత్యం ఉంటుందని, తన కొడుకు పూజ చేసుకునేటప్పుడు రాజోపచారంలో భార్య సహకరిస్తుందని, ఇద్దరూ కలిసి అలా పూజ చేసుకుంటుంటే చూడడానికి ముచ్చటగా ఉంటుందని పాటొచ్చా అమ్మా అని అడుగుతారు పెళ్లి చూపుల్లో. కాబట్టి పాటొచ్చా అని అడగవలసిన కుటుంబం అది. ఒక్క పాట పాడతావా అని అడిగింది. ఆ పిల్ల అలాగే పాడతానంది. సామజవరగమన అన్న కీర్తన పాడుతోంది. నిజంగా ఆ అమ్మాయి పాట పాడడంలో ఎక్కడో దోషం చేసింది అనుకోండి, అది పట్టుకోగలిగినటువంటి సమర్థత అక్కడ ఉన్నటువంటి శంకరశాస్త్రి గారి స్నేహితుడికి లేదు. పట్టుకోగలిగిన సమర్థత ఆ వచ్చిన పెళ్లి కొడుకు యొక్క పెద్దరికం వహిస్తున్నటువంటి ఆవిడికి లేదు. బాహ్యంలో ఆవిడ పాత్ర పోషించిన ఆవిడ నిర్మలమ్మ గారు. అథవా పెళ్లి కొడుక్కి సంగీతంలో ప్రవేశం ఉన్న ఆయనకి పెళ్లి కుమార్తెతో పూర్వం కలిగినటువంటి పరిచయాన్ని పురస్కరించుకొని ఆమె పట్ల విశేషమైనటువంటి ప్రేమయందు మునకలు వేస్తున్న ఆయనకి సంగీతంలో వచ్చిన దోషాన్ని పట్టుకోగలిగిన స్థితి లేదు. కాబట్టి ఆయన మిన్నకుంటే సరిపోతుంది. ఊరుకుని అంతగా ఓర్చలేకపోతే, ఏమమ్మా కీర్తన పాడేటప్పుడు ఇన్నాళ్ళు నా దగ్గర నేర్చుకున్నావే, ఏమిటమ్మా స్వరసంకరం చేశావు అని అడగచ్చు.
ఆ వింటున్నటువంటి శంకర శాస్త్రి గారు మంచి తాదాత్మ్యంలో ఉన్నాడు. ఆయన ఉపాసన అది. తాను పాడడం కాదు, ఒక చిన్న పిల్లవాడు పాట పాడినా సరే ఆయన పరవశించిపోతాడు. అందుకే అంత ఉద్వేగాన్ని కచేరీలో పొందినవాడు, జమీందారు కుర్చీ కదిపితే తట్టుకోలేకపోయినవాడు తన కుమార్తె ఆలాపన చేస్తే పరవశించిపోయాడు. అటువంటి వాడు కూతురు కీర్తనని పూర్తిగా జుర్రుకుంటున్నాడు. ఆయన ఉపాసన అటువంటిది. ఆ కీర్తనలో ఆయన దగ్గరికి జరిగిపోయాడు. వాగ్గేయకారుడు ఎంత పారవస్యంతో దాన్ని పాడాడో దాన్ని ఆయన దర్శనం చేస్తున్నారు. ఆ పాడుతున్నటువంటి పిల్లకి ఇతపూర్వమే అన్నవర క్షేత్రంలో పిల్లవాడితో పరిచయం ఉంది కాబట్టి అది జ్ఞాపకానికి వచ్చి ఇంకా పెళ్ళవుతుందనేటటువంటి స్థితిలో, ఆ సంతోషంలో ఖచ్చితంగా ఆమె దోషం చేసింది పాట పాడడంలో. నిజంగా లౌకికమైనటువంటి కోణంలో ఆలోచన చేస్తే తండ్రి ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను పిల్ల మీద అంతంత పెద్ద పెద్ద కేకలు వేసేసి వచ్చినటువంటి పెళ్లి సంబంధం పాడు చేసేస్తే మళ్ళీ సంబంధం వస్తుందా అని ఊరుకోవాలి. కానీ ఆయనకి ఆ ఉపాసన బలం అటువంటిది, దాని మీద ఉన్న కాంక్ష అటువంటిది. ఆయనకి అవేం జ్ఞాపకం రావు. ఇప్పుడు అది సంఘటన వ్యక్తిత్వాన్ని నిరూపించడం. ఆయన చటుక్కుని శారదా అని పెద్ద కేక వేశాడు. పిల్ల, ఆమె కూడా మంచి పారవస్యంలో ఉంది. ఆమె సంగీతంలో ప్రతిపాదింపబడిన విషయ పారవస్యం కాదు, అన్య పారవస్యం. ఆమె బహిర్ముఖురాలైంది. ఆయన వెంటనే శాస్త్ర సంబంధమైనటువంటి ప్రశ్న వేశాడు. శుద్ధ హిందోళంలో రిషభం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. ఆ పిల్ల తెల్లబోయింది. ఆమె తెలుసుకుంది దోషం జరిగిందని. ఆయన లేచి నిలబడ్డాడు. నిలబడి ఇంకెప్పుడు అలా చేయకు అని అనలేదు. ఆయనకి ఎంతసేపు శాస్త్రం పట్ల అమర్యాద జరిగింది. పాడవలసినట్టు పాడలేదు. అదే తాపత్రయం తప్ప కూతురు పెళ్లి పాడైపోతుందని ఆయనకి బాధ లేదు. దానికి స్వరం ఏమిటి చెప్పు అన్నాడు. పాపం పిల్ల చెప్పింది. అక్కడతో ఊరుకున్నా పోయేది. ఈ పెళ్లి కొడుక్కి పూర్వపరిచయం ఉంది కదూ, తన భార్యే అయిపోయినట్టుగా ఏదో వెనకేసుకొచ్చేయాలనుకున్నాడు. కానీ మీరు కొంతమందిని చూసి ఉంటారు, చాలా గాంభీర్యతని సంతరించుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో అడగాలని చాలామంది అనుకుంటారు. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన లోపల నుంచి వచ్చి కూర్చుని ఏమమ్మా ఏదో అడగాలన్నారు అన్నాడు అనుకోండి, చాలా అనుకున్నాను కానండి ఏమీ జ్ఞాపకం రావట్లేదంటారు. భగవాన్ రమణుల జీవితంలో అటువంటి సన్నివేశాలు ఎన్నో. కాబట్టి మహాత్ముల సన్నిధానంలో అనుమానాలు నివృత్తి అయిపోతాయి. అసలు అనుమానం పుట్టదు లోపల నుంచి. అందుకే ఆయన్ని చూసేటప్పటికి సంగీతం నేర్చుకున్న పెళ్లి కొడుకు కూడా తడబడిపోయాడు. ఎంత తడబడిపోయాడంటే ఆయనకి పాపం స్వరాల్లో రిషభం ఉంది అని తెలియదండి. రిషభం అనబోయి వెంటనే వచ్చేటటువంటి మొదటి దోషం ఏమిటి అంటే ఉచ్చారణ ఎందు వస్తుంది. వృషభం అన్నాడు. ఈయనకి పుండు మీద కారం జల్లినట్టయింది. అయ్యో వాడు పెళ్లి కొడుకురా, వాణ్ణి తిట్టకూడదు, సంబంధం పాడైపోతుంది అని లేదు. ఆయనకి శాస్త్రోపాసన అంత నమ్మకం. ఆ భక్తి అటువంటిది, అది తిరుగులేని భక్తి. ఆయన తట్టుకోలేడు. రిషభమా వృషభమా, రిషభం అనలేని వాడివి నీకెందుకు? పోనీ అక్కడతో ఊరుకున్నాడా? ఏదో మళ్ళీ చారుకేసి అన్నాడు, ఇంకోటి అన్నాడు. లే ముందు అన్నాడు. ఎవరిని? పెళ్లి కొడుకుని. ఎవరు? కోట్లు ఐశ్వర్యం ఉండి 10 సంబంధాలు తెచ్చుకోగలిగిన వాడు కాదు. ఈ సంబంధం పోతే ఇంకా కూతురు పెళ్లి చేయలేనివాడు. అది ఆయనకి ఆ సమయంలో జ్ఞాపకం ఉండదు. తండ్రితనం జ్ఞాపకం ఉండదు. ఆయనకి ఉపాసకుడే లోపల మిగిలి ఉంటాడంతే. ఒక సంఘటన నిరూపణం చేస్తుంది. వెంటనే పాపం అప్పటికీ ఆ వచ్చినటువంటి పెద్ద ఆవిడంది, ఇంకొకసారి కలుస్తానులేండి అన్నయ్య గారు అంది. ఈయన మాత్రం ఆ అవసరం లేదు అన్నాడు. ఆ అవసరం లేదని తలుపులు మూసేయడం ఎందుకు అంటే ఆయన తట్టుకోలేరు. అందుకనే ఒక మాట అన్నారు, తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. తెలిసినట్టు ఎందుకు మాట్లాడతావు అంటే, అయ్యో పెళ్లి కొడుకు మనం ఇలా మాట్లాడచ్చా అంటే ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి తెలియకపోవడం ఏం లేదు పాపం. కానీ ఆయనకి ఆ శాస్త్రం మీద, ఆ సంగీత ఉపాసన మీద ఆయనకున్నటువంటి భక్తి కప్పేస్తుంది అంతే దీన్నంతటిని. ఏమి జ్ఞాపకానికి రావు. జ్ఞాపకానికి రాక కేకలేసేసాడు. వాళ్ళు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత అలా నిలబడి ఉన్నాడు. కానీ ఆయన ఏం పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడకుండా సంగీత శాస్త్రానికి భంగపాటు జరిగిందని బాధపడుతూ నించున్నాడు. అక్కడ చాలా గొప్పతనం ఏమిటంటే, ఒక గోడ కట్టాలంటే ఇసుక ఉంటే సరిపోదు, రాళ్ళు ఉంటే సరిపోదు, సిమెంట్ ఉంటే సరిపోదు, గొప్పగా కట్టగలిగిన వాడు ఉంటే సరిపోదు. కట్టగలిగిన వాడితో పాటు కట్టడానికి కావలసిన పదార్థాలు సమపాళ్లలో దొరకాలి. మాటలు వ్రాసిన జంజాల గారు, సంగీతం సమకూర్చిన మహదేవన్ గారు, సహాయం చేసిన పొహళింది గారు, నిర్మించిన ఏడిది నాగేశ్వరరావు గారు, ఆకాశం శ్రీరాములు గారు, గోడ కట్టిన విశ్వనాథ్ గారు, మంజు భార్గవి గారు, తులసి గారు, వీళ్ళందరూ సమపాళ్లలా దొరికితే ఒక అందమైన గోడ కట్టి బొమ్మ వేస్తే చూసి ఆనందించడం మన పని అయింది. అది ఆ సమయంలో ఎక్కడ మాట పూర్తయిందో ఆ మాటతోటే అందుకోవాలి. ఉద్వేగం అనేటటువంటిది అలా ఉంటుంది. నాకేమీ అవసరం లేదు అన్నాడు అనుకోండి, కోపం వచ్చి, ఏదో కోపం వచ్చింది భర్తకి, అవతల వాళ్ళ జోలికి అలా వెడితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి, పోతే బాని నాకేం లెక్కలేదు అన్నాడు. అంటే భార్య ఏం చేస్తుందంటే, అవును మీకేం లెక్కలేదు, మాకే లెక్కంతాను అని ఏ వాక్యంతో ఏ ఉద్వేగంతో నిరసించాడో ఆ వాక్యంతోనే మళ్ళీ తిరుగు జవాబు మొదలు పెడుతుంది ఆర్తి ఉన్న చోట. అందుకే వాక్య నిర్మాణ ప్రజ్ఞ, ఆ సంభాషణ చాతుర్యం సహజత్వానికి అంత దగ్గరగా రావాలి. అది సినిమా చూస్తున్నామన్న భావన కలగకూడదు. అందుకే మీరు ఆ సినిమాని కొన్ని కోట్ల భూతద్దాలు పెట్టి చూడాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక సన్నివేశంలో సాక్షి రంగారావు గారి దగ్గరికి అల్లు రామలింగయ్య గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఏదో కర్ణాటకలోకి వెళ్ళి ఆయన కచేరీ చెయ్యాలి అని మాట్లాడవలసిన సన్నివేశం వస్తే మధ్యలో ఏ సందర్భం లేని ఓ సన్నివేశం ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల నుంచి వంటలక్క చిన్న పిల్ల శారదని తీసుకొచ్చి చెంబులో నీళ్లు చేత్తో పోసుకొని ఇలా నోరు ముఖం కడిగి లోపలికి తీసుకెడుతుంది. అది కనపడేటట్టుగా చూపించారు విశ్వనాథ్ గారు. ఎందుకది అంటే, ఒక ఇల్లు అన్న తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శంకరశాస్త్రి గారు బయటికి వస్తే సహజత్వం ఉండదు. ఇల్లు అన్న తర్వాత ఏదో నోరు కడుక్కోవలసిన వాళ్ళు ఉంటారు, పిల్లకి సరిగ్గా రాదు, లేకపోతే పిల్లకి ఎందుకో నోరు కడగవలసి వచ్చింది, అది ప్రేమ. తల్లి లేకపోయినా తల్లిలా పెంచుతోంది ఆవిడ అని చెప్పడానికి ఓ చిన్న సందర్భం. పూజ చేసే ముందు పువ్వుల మీద నీళ్లు చల్లడం ఎంత అప్రధానమైన ప్రధానమో ఆ సన్నివేశం అంత అప్రధానమైన ప్రధానం. తీసుకొచ్చి నీళ్లు కడుగుతుంది అంటే సహజత్వం. బయటికి వస్తున్న శంకరశాస్త్రి గారు టీవీగా కూడా రావచ్చు, స్నేహితుడి మాట వినపడింది కాబట్టి పరమ ప్రేమతో చొక్కాకి గుండీలు పెట్టుకుంటూ బయటికి వస్తాడు. అసలు అలా రావచ్చు అని ఆలోచించడం గొప్ప. అలా ఆ సన్నివేశంలో సంభాషణ పూర్తి చేసేటప్పుడు ఆ అవసరం లేదు అన్నారు వెళ్ళిపోతున్న పెళ్లివారితో శంకరశాస్త్రి గారు. కానీ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయాడు స్నేహితుడు. ఆయన మాత్రం గబగబా వెనక్కి తిరిగి వచ్చి, అవునరా నీకే అవసరం లేదు, శారదకి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఆ అమ్మాయికి పెళ్లి కావాలి, ఎందుకురా నీకు ఆ సంగీతం మీద వ్యామోహం? సంగీత సామ్రాట్ అనిపించుకున్నావు, శంకరాభరణంలో అంత దిట్టననిపించుకున్నావు, ఇవాళ నిన్ను కచేరీకి పిలిచేవాడు ఒక్కడున్నాడురా, ఒక్క రూపాయి ఇస్తున్నాడురా, ఎన్నాళ్ళయిందిరా మంచి పంచె కట్టి, ఎన్నాళ్ళయిందిరా నీ కూతురుకొక్క రవికిల బట్ట కొనిపెట్టి 2 పూటల కడుపు నిండా అన్నం తిని, ఎన్నాళ్ళయిందిరా, అరసికులైనటువంటి వారి ఎదుట కవిత్వం చెప్పేటటువంటి దౌర్భాగ్యం నాకు కలగకుండా చూడమని కాళిదాసు కూడా పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడురా. నీ సంగీతం సమాజానికి అక్కర్లేనప్పుడు నీకెందుకురా సంగీతం మీద వ్యామోహం? ఆ పిల్లని కూడా ఓ సంగీత విద్వాంసుడికి కట్టపెట్టి దాని గొంతు కోద్దామని ఎందుకురా చూస్తావు? నీకు ఆ సంగీతమేనా? నీవు ఈ సంగీతాన్ని నమ్ముకుని ఇలాగే ఉంటే నువ్వు తండ్రి అయిన పాపానికి నాకు పెళ్లి కాదని విసిగెత్తి ఏదో ఒక రోజున నూతిలోనో గోతులోనో పిల్ల దూకుతుంది, శవాన్ని ఎదురుకుందా పెట్టుకుని పాడుకుందువు గాని ఆ పాట. అప్పటి వరకు మామూలుగా ఉన్నవాడు కూతురు చనిపోతుంది పెళ్లి కాక, నూతులోనో గోతులోనో దూకుతుంది, శవాన్ని ఎదురుగుండా పెట్టుకుని పాడుకుందువు గాని అనేటప్పటికీ మాత్రం ఒక్కసారి ఉద్వేగంతో చూశాడు. చూసి లోపలికి వెళ్ళిపోయాడు. తన తప్పు జ్ఞాపకానికి వచ్చింది. ఎంత తప్పు చేశాను, నాకున్న ప్రేమతో, నాకున్న భక్తి చేత, నాకున్న ఉపాసన చేత, నాకు ఆ సంగీతం మీద ఉన్న అనురక్తి చేత సందర్భాన్ని మర్చిపోయాను. అయ్యో కూతురు జీవితం పాడి చేసేసానే
ఆయన పాపం లోపలికి వెళ్ళిపోయాడు. తప్పు గమనించి మాట్లాడకుండా లోపలికి వెళ్ళడం, ఆ వాంగ్ నియమం ఉండడం యోగమునందు ప్రధానం. అందుకే యోగస్య ద్వారం వాగ్నియమం అంటారు. యోగమునకు ద్వారము వాంగ్నియమము. లోపలికి వెళ్ళిపోతే అల్లు రామలింగయ్య గారు ఓర్చుకోలేడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి నిన్న భగవంతుడు కూడా కాపాడలేడురా అని వెళ్ళిపోతాడు. ఆయన సంఘర్షణకి లోనైపోతాడు. తాన ఇక బయటికి రాలేడు. ఆ సంగీతం మీద ఆయనకున్నటువంటి భక్తి అటువంటిది. అది అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము. అది ఇహమునందు తన కూతురు పెళ్ళే చేయదా? తను నమ్ముకున్న సంగీతం తనని కాపాడదా? తనని రక్షించదా? సంగీతానికి అధిదేవత ఉంది అని ఆయన నమ్మకం. అందుకే కూతురికి శారద అని పేరు పెట్టుకున్నాడు. అవి రాగాలు కావు ఆయన దృష్టిలో. ఆయన దృష్టిలో ఆ రాగాలు దేవతలు. బాలమురళీకృష్ణ గారికి ఒకప్పుడు మెద్రాస్ దగ్గర బీచ్లో సంగీతం పాడుతుంటే ఒక రాగం యొక్క అధిదేవత ఆయనకి ప్రత్యక్షమైనట్లుగానే రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగతి విరాల పోకార్చు దీపాలు. ఆయనకి ఆ సంగీతం ఉపాస్య దేవత. తాను ఏ ఉపాస్య దేవతని నమ్మాడో, నిర్నిద్రగానంగా ఉపాస్య దేవతని ఆరాధిస్తాడో, ఆ ఉపాస్య దేవతని నింద చేస్తుంటే తాను ప్రతిఘటించకుండా నిలబడిపోయాడు. కారణం, ఆ ఉపాసనలోనే లౌకికం మిళితం అయిపోయి దోషం జరిగిపోయింది. రెండిటి మధ్య సంఘర్షణ పడిపోయాడు. ఆ సంఘర్షణ వ్యక్తం చేయలేడు, తట్టుకోలేడు. కూతురు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడు? బిడ్డ దగ్గరికి వెళ్ళి అమ్మ క్షమించన్న మాట అనకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పిల్లల పట్ల పెద్దలు దోషం చేస్తే పూజామందిరంలోకి వెళ్ళి ఈశ్వరుడికి క్షమాపణ చెప్పాలి తప్ప పిల్లల దగ్గరికి వెళ్ళి సారీ అనకూడదు. అందుకే వెంటనే ఆ పిల్ల లోపలికి వెళ్ళి బాధపడుతోంది. పెళ్లి సంబంధం తప్పిపోయినందుకు కాదు, నాకింత సంగీతం నేర్పిన మా నాన్నగారు సంతోషపడేటట్టు ఎందుకు పాడలేకపోయాను. అది ఆ కూతురు, అందుకు కూతురు అయింది ఆయనకి. అది ఆ పిల్ల సంఘర్షణ, అది ఆ కుటుంబం, ఆ కుటుంబ గౌరవం. ఆయన ఎవరికి చెప్పుకుంటాడు? ఆయనకున్నది ఆ ఒక్కడే స్నేహితుడు. నిన్ను దేవుడు కూడా కాపాడడు రా అని వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చెయ్యాలో తట్టుకోలేక, ఆ బాధ ఓర్చలేక, ఆ సంఘర్షణకి ఇమడలేక నీరాజన పరికరం పట్టుకోవడం మానేసి అరిచేతిలో కర్పూరం వెలిగించి గంట మోగిస్తూ అమ్మవారికి నీరాజనం ఇచ్చాడు. అమ్మా, ఈ ఉపాసన బలం నీ మీదున్న నమ్మకం అమ్మా, నేను ఈ వైక్లభ్యాన్ని తట్టుకోలేనమ్మా. నిన్నెవరైనా ఏమైనా అంటే ఓర్చలేనమ్మా. ఆ దోషాన్ని సహించలేకపోయానమ్మా. నీ మీదున్న భక్తితో తొందరపడిపోయాను, సంబంధం పోయింది. ఎంత బాధో! సాధారణంగా జీవిత భాగస్వామి ఉంటే పంచుకుంటారు. ఆమె లేదు, డబ్బా లేదు, పిలిచేవాడా లేడు. లౌకికంగా అవి సత్యాలు. కానీ ఆయన మాత్రం ఆ నింద భరించలేడు. ఒక సంఘటనలో ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటినీ ఆవిష్కరించారు. ఆయన నమ్ముకున్న విలువల్ని చూపించారు. అది ఎంత అద్భుతమైనటువంటి విశేషం. ఇటువంటి సన్నివేశంలో ఆయన నీరాజనమిస్తే చెయ్యి కాలి బొబ్బెక్కిపోయింది. ఆయన తల కింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు. మీకు ఈ చాదస్తం వల్ల నా సంబంధం పోయింది, ఏం నాన్నగారండి తప్పు చేస్తే తర్వాత చెప్పకూడదా అని కూడా కూతురు అడగచ్చు. లేదా వెంటనే పెట్టి సర్దుకుని అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆ తండ్రికి కూతురుగా ఉంటే ఇక నాకు పెళ్ళవదని. లేదా ఆయన చెప్పినట్టే నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు. కానీ ఆమెలో ఉన్న రక్తమాంసాలు ఆయనవి. ఆ పిల్ల ఏ దోషానికి తండ్రి ఇంత క్లేశపడ్డాడో ఆ దోషం దిద్దుకునే ప్రయత్నం చేసింది. వెన్నపూస తెచ్చి బాహ్యంలో పుండుకు రాసింది. మళ్ళీ చక్కగా ఆ స్వరం పాడుతూ తండ్రి మనసుకి గాయం తీర్చింది. ఆ పాట పాడుతూ వెన్న రాయొచ్చు అని ఆ సన్నివేశాన్ని కల్పించినటువంటి దర్శకుడు యొక్క ప్రతిభకి నేను ఆదిశేషుడనై 1000 నోళ్లతో ప్రస్తుతించాలంతే. నాకున్నది ఒక్కటే నోరు, ఏం చెయ్యగలను? కనుక ఆ చల్లటి వెన్న రాస్తూ ఆమె స్వరాలు పలుకుతుంటే ఆయన మనసు కదిలిపోయింది. పిచ్చి తల్లి, నేను నీ భవిష్యత్తు పాడు చేశానమ్మా. నా కోసం ఇంత ఆర్తి పొందావా? నాన్న సంతోషపడాలని పాడుతున్నావా? నీ సంబంధం పోయిందని నీకు బాధ లేదా? ఇంత పిచ్చి కూతురువే. అమ్మా, బతికుండగా పెళ్లి చేస్తానా? వాడు అన్నమాట నిజమవుతుంది కదా. అప్పటి వరకు లేనిది
ఒళ్ళు ఉనికిపోతూ ఉద్వేగపడిపోతూ నోట మాట రాక పెదవులు ఉనికిపోతుంటే బోరున ఏడ్వలేది తండ్రి, మగవాడు ముఖం ముగిడించిపోయి లోపల నుంచి దుఃఖం పొంగుకొచ్చేస్తుంటే ఇటువంటి కూతురని ఆనందం కలిసిపోతే ఆనందము దుఃఖము రెండూ సమ్మిళితమై ముఖంలో వ్యక్తమవుతుంటే ఆ బాధతో మెల్లగా లేచి కూతుర్ని పట్టుకుంటుంటే ప్రకృతి కదిలిపోయిందనడానికి కొబ్బరాకు మించి నీటి చుక్క జారి కింద పడుతుంటే దాన్ని ఇటువంటి సన్నివేశం కనపడినప్పుడు కదలని మనసున్నవాడు మనిషి కాడు. ఒక ప్రకృతి శోకిస్తోంది, కొబ్బరాకు మించి నీళ్లు పడుతున్నాయి దీనికి అని ఆవిష్కరించినటువంటి ఆ సందర్భం, అసలు ఆ కథానాయకుడి యొక్క ఉపాసన బలాన్ని, ఆయనలో అంతర్లీనంగా ఉన్నటువంటి గురుత్వాన్ని, గురుత్వము అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అని. శిష్యుడు లఘువు, చిన్నవాడు. ఎందుచేత బాహ్యంలో ఆయన చాలా బరువుగా ఉంటాడని కాదు, ఆయన బరువు అంతా ఆయన ఉపాసన. విశ్వమంతా నిండిపోయిన పరమాత్మని ఇక్కడ పెట్టుకుని వహించి ఉపాసన చేస్తూ ఉంటాడు. అటువంటి గురుత్వ స్థాయికి ఆయన ఎదిగిపోయాడనడానికి అది చిట్ట చివరి స్థితి. అయితే ఇక్కడ చెప్పకుండా ఒక విషయం చెప్పారు, ఇది చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. మనం ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్మి భక్తితో ఉపాసన చేస్తున్నప్పుడు మనకేవి కావాలో అటువంటి దాన్ని తీర్చడానికి కావలసినటువంటి వ్యవస్థని పరమేశ్వరుడు మనకన్నా ముందు ఆయన తొందరపడి ఏర్పాటు చేస్తాడు. భక్తుడికి భక్తి లేనివాడికి తేడా ఏమిటంటే, భక్తుడికి ఆపదొస్తుంది, భక్తి లేనివాడికి ఆపదొస్తుంది. భక్తి ఉన్నవాడికి ఆపద వచ్చే ముందు ఆపద నుంచి రక్షించడానికి పరమేశ్వరుడు ముందు వెళ్ళి అక్కడ నిలబడతాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడు కూడా తప్పుకుంటాడు, రక్షించకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటాడు భక్తి లేనివాడి విషయంలో. అందుకే పోతనగారంతటి వారు రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. దీక్షితారు వారికి ఒకానొకప్పుడు ఐశ్వర్యం లేకపోతే ఎవరిచ్చారు? డొక్కా సీతమ్మ గారు అన్నదానం చేస్తే ఆవిడికి ఐశ్వర్యం ఎవరిచ్చారు? త్యాగరాజస్వామి కూతురు పెళ్ళి ఎవరు చేశారు? ఇవి లౌకికంగా పైన మనుష్యులు కనపడతారేమో కానీ ఒక భక్తుడు ఉపాసన చేత నమ్ముకున్న భగవంతుడు ఆయనకి లౌకికంగా ఉండే అవసరాన్ని తీర్చడానికి పూర్వాంగంలోనే ఒక సన్నివేశాన్ని సిద్ధం చేసి అది తీరడానికి కావలసిన వ్యవస్థ చేసేస్తాడు. అందుకే ఆయన స్నేహితుడికి అన్నవరం వెళ్ళాలన్న కోరిక భార్య వలన కలగడం ఏమిటి? భార్యతో కలిసి వెళ్ళిపోవలసిన వాడు ఈయన ఇంటికి వచ్చి, అమ్మా నీకు పెళ్లి కావాలి, ఆ అన్నవరం స్వామివారిని దర్శనం చేస్తే ఆ కళ్యాణ గడియ తొందరగా తోసుకొస్తుందేమో, రామ్మ వాడేమిటమ్మా, ఓ అచ్చట ముచ్చట, ఓ ఊరా క్షేత్రమా, ఎక్కడికి తీసుకెళ్ళడు. కానీ ఆ పిల్ల పితృభక్తి ఎటువంటిది, నాన్నగారికి ఒక్క మాట చెప్పి వెడితే బాగుంటుందేమోనండి అంది. ఏమిటమ్మా చెప్పేది అని అందులోనే మళ్ళీ హాస్యానికి అని ఒక ప్రత్యేకమైన పాత్ర లేకుండా సన్నివేశంలో మాటల్లోనే హాస్యాన్ని పండిస్తూ వెనకాతల నిజంగా ఆయన వచ్చారనేటప్పటికీ ఉలిక్కి పడుతూ, రెండవ మాట అనేటప్పటికీ పులి మేకా కథలాగా రాలేదనుకుని మాట్లాడేసి, తీరా నిజంగా స్నేహితుడు వచ్చి అక్కడ నిలబడేటప్పటికీ నేను మీ మరదలో కలిసి అన్నవరం పెడుతున్నాం, శారదని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం, వెంటనే పంపించకపోతే నా మీద ఒట్టే అని గబగబా వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కసారి ఇలా తల తిప్పి చూసి నవ్వుతాడు. ఈ పిల్ల అన్నవరం వెళ్ళింది, తనని నమ్ముకున్న భక్తుడి కూతురికి పెళ్లికి కావలసినటువంటి అవసరాన్ని సత్యనారాయణ స్వామి తీర్చేయడం మొదలుపెట్టేశాడు. ఇంకా నేను మీకు వర్ణించక్కర్లేదు, ప్రాణం లేని ఒక గ్లాసు కలిపేసింది ఇద్దరిని, ఓ మరచెంబును. అది మరచెంబు కాదు, అది గ్లాసు కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ మరచెంబుకి అంత ప్రాముఖ్యత ఉంది. అది అంత సనాతనము పరమేశ్వరుడు. అందుకే ఎప్పుడోనే కాపరానికి వచ్చినప్పుడు ఉందంటూ ఉంటుంది ఆవిడ. ఎప్పుడో ఉన్నవాడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు శివలింగంలా మరచెంబు అయ్యాడు, అక్కడ ఓ గ్లాస్ అయ్యాడు. అయి కలిపాడు ఇద్దరిని. ఆ కలిపిన సన్నివేశమే పెళ్లి సంబంధం చెడిపోయినా ఆ పిల్లనే చేసుకోవాలన్న ఆర్తి పెళ్లి కొడుక్కి పెళ్లి కొడుకు తల్లికి మిగిలిపోయింది. లేకపోతే
చిచి ధూర్తుడు, ఆయన పోలికి ఆయన కూతురుకుంటుంది, వద్దే మనకి సంబంధమే ఉండదా ఏమి అనాలి. నిజమేనే, అన్ని రాగాలు నేర్చుకున్నాను, ఇంత డబ్బు పోసి అన్ని కీర్తనలు నేర్పానురా, నూరు మూసుకుని బెల్లం కొట్టినరా, ఇలా పడుండక ఆ నిమిషానికి ఎందుకు మాట్లాడావంటావు అని నిజంగా సంగీతం ఆ పిల్లే తనకి భార్య కావాలన్న కోరికే ఉంది. ఆ కోరిక ఎందుకు పుట్టింది? అన్నవరం వల్ల పుట్టింది. అన్నవరం ఎందుకు వెళ్ళారు? పిల్ల ప్రమేయం కాదు, ఎవరి ప్రమేయమో తీసుకెళ్లారు. అంటే తనని నమ్ముకున్న భక్తుడి కూతురి పెళ్ళవడానికి కావలసిన వ్యవస్థని సత్యనారాయణ స్వామి ఆయన నమ్మినటువంటి సంగీత ఉపాస్య దేవతాధిష్టాన దేవతగా తీరడానికి కావలసినటువంటి ప్రణాళికని ఎప్పుడో రచించాడు. అందుకే భక్తుడికి ఆపదొచ్చినప్పుడు ముందు తీర్చడానికి ఎవరు సిద్ధంగా ఉంటారంటే భగవంతుడు సిద్ధంగా ఉంటారు. పరమభక్తి సిద్ధాంతాన్ని ధృవీకరించారు అందులో. ఎవడు ఎలా ఏ రూపంలో నమ్మాడో ఆ రూపంలోనే ఆ ఉపాస్య దేవత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, ఏదో ఈశ్వరుడి సంకల్పం చేత నిజానికి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు ఇప్పుడో మరణించాడు. కానీ ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాంబకు బ్రతికించ కావున ఆ రాజకుమారుడు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడయ్యి అంటారు. నిజానికి చనిపోయాడు ఆ పిల్లాడు. బ్రహ్మశిరోనామకాస్త్రం దెబ్బకి ఇంకా బ్రతికొండడం ఏంటండో పిండం. కానీ సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కలుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి అందరి ప్రాణుల యొక్క హృదయాలలో నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమాని వెలిగిపోయేటటువంటి పరమాత్మ తనని నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క వంశం అంతరించిపోతోందని కాపాడడం కోసం బయట రథమెక్కుతున్నవాడు అలాగే దండి పట్టుకుని కాలు ఒకటి పైన పెట్టి పైటుండి సూక్ష్మమైనటువంటి రూపంలో ఆ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి గదాదండాన్ని తిప్పుతూ వస్తున్నటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తనలో లీనం చేసేసుకుని వెనకాతల ఉన్నటువంటి పరీక్షిత్తుని కాపాడాడు. ఆయన కాపాడగలడు. నిజానికి అంతమైపోయిన వంశాన్ని కాపాడాడు పరమాత్మ. తన భక్తుడికి ఆపద వచ్చినప్పుడు కాపాడవలసినది ఎవరు అంటే నమ్ముకున్న భక్తుని యొక్క ఉపాస్య దేవతయే. అడిగిన తర్వాత రక్షించడం కాదు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు అష్టమస్కంధంలో పరమాత్మ. నన్ను నమ్ముకున్న భక్తుణ్ణి నేను కాపాడకపోతే వాడికి కాదు కష్టం, నేనున్నానని ఇక లోకము నమ్మదు. వాడే పాడైపోతే ఇక లోకం ఎలా నమ్ముతుంది నేనున్నానని? వాడిని నేను ఎందుకు రక్షించుకోవాలంటే నేను ఉన్నానని లోకానికి నమ్మకం కలగడం కోసం. ఆయన తిన్నగా వెళ్ళి కొండలెక్కలేదు, మంత్రానుష్ఠానం చెయ్యలేదు, జపం చెయ్యలేదు, పూజ చెయ్యలేదు అనడానికి వీలు లేదు. కానీ ఆయన నిర్నిద్రగానంతో నిరంతరం సంగీతం ద్వారా పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశాడు. ఉపాసన చేసినప్పుడు ఆ పరమేశ్వరుడికి తెలియదు ఆయన కూతురికి పెళ్లి చెయ్యాలని. స్నేహితుడు రూపంలో వచ్చి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ పిల్లవాడు పరితపించేటట్టుగా చేసి మళ్ళీ ఎక్కడో ఏదో గాలిపాటకి కాదు, మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం అని కాళిదాస మహాకవి శ్యామలాదండకానికి పూర్వాంగంగా చేసినటువంటి శ్లోకాన్ని రాగయుక్తంగా పాడుతుంటే విని సంతసించినటువంటి సోమయాజులు గారు, చక్కగా సోమయాజులు గారు అంటే అక్కడ శంకరశాస్త్రి గారి పాత్ర, మళ్ళీ పెళ్లి చెయ్యడానికి సిద్ధపడినటువంటి ఆ సందర్భం ఉందే, దాని వెనక నమ్ముకున్న భగవంతుడు ఉంటాడు సుమా, రక్షిస్తాడు సుమా. సనాతన ధర్మమునకు ప్రాణమైనటువంటి భక్తి సిద్ధాంతానికి పట్టాభిషేకం పరోక్షంగా జరిగినటువంటి సన్నివేశం శంకరాభరణంలో. కాదు అంతేకాదు, ఒక సంఘటన ఒక వ్యక్తి యొక్క బలాన్ని, ఆయన లోపలి వ్యక్తిత్వాన్ని, ఆయన నమ్మిన విలువలని నిరూపణం చేసింది. అది కేవలం పెళ్లి చూపులు కాదు, అది కేవలం ఆయన అరిచిన అరుపు కాదు, ఆయన ఉపాసనకి చిట్ట చివరి హద్దు. అటువంటి వాడు ఏమవ్వాలి? అటువంటి వాడు చివరికి ఏమైపోవాలి అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివావశిష్యతే. మీరు భక్తి మార్గంలో వెళ్ళండి, కర్మ మార్గంలో వెళ్ళండి, జ్ఞాన మార్గంలో వెళ్ళండి, యోగ మార్గంలో వెళ్ళండి,
సంగీత మార్గంలో వెళ్ళండి, నృత్య మార్గంలో వెళ్ళండి, వాద్యాన్ని మ్రోగించండి, ఉపాసన అలా చేసినప్పుడు. అందుకే భారతీయ సిద్ధాంతమునందు మీరు ఏది చదువుకున్నారన్నది కాదు, ఆ చదువుకున్న చదువు ఈశ్వరోపాసనకి పనికొచ్చిన నాడు ఆ చదువు ఈశ్వరుడి వద్దకు చేర్చేస్తుంది. చదివించిరి నలుగురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. ఈ శాస్త్రమే చదవాలని కాదు, ఒకడు గణిత శాస్త్రం చదివాడు, ఆయనకి ఎన్నో అంకెలు తెలుసు, సంఖ్యలు తెలుసు, కానీ తనకి తెలుసున్న పెద్ద సంఖ్య ఒకటి వేశాడు. ఇంత పెద్ద సంఖ్య వేసి అనుకున్నాడు, నాకు గణిత శాస్త్రం ఇంత బాగా తెలుసు అనుకున్నాను, కానీ నాకు తెలుసున్న పెద్ద సంఖ్య ఎంతుందో ఆ సంఖ్య పెట్టి ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈ చరాచరములను లెక్క పెట్టగలనా? ఆయన సృష్టించినటువంటి ప్రాణులను లెక్క పెట్టడానికి నేను నేర్చుకున్నటువంటి గణిత శాస్త్రం సరిపోలేదు. ఆయన ముందు మోకరిల్లిపోయింది. ఆయన గొప్పవాడని తెలుసుకున్న నాడు గణిత శాస్త్రజ్ఞుడు కూడా ఈశ్వరుణ్ణి చేరుకోగలిగిన వాడే. అబ్దుల్ కలాం గారు గొప్ప శాస్త్రవేత్త అయితేనే మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని దానికి ప్రిఫేస్లో రాసుకున్నారు, అమ్మా 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు గోధుమలు రేషన్లో దొరుకుతుంటే ఒకరోజు రాత్రి నీ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు పొయ్యి మీద వేసి పెట్టినటువంటి రొట్టెలు నేను తినేస్తుంటే అన్నయ్య వచ్చి, ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషన్లో గోధుమలు తీసుకురావాలి, అమ్మకి రొట్టెలు లేవు, బుద్ధిహీనుడా ఎందుకు తినేశావురా అని అడిగితే, అమ్మా నువ్వు తినలేదా అని నేను అడిగితే, నాన్న నువ్వు తింటే నా కడుపు నిండిపోయిందిరా అన్నావు కదమ్మా, నువ్వు పెట్టిన రొట్టెలతో తయారైన నెత్తురు మాంసముతో కూడుకున్న కలాం అనబడేటటువంటి ఈ శరీరం ఈ దేశానికి కావలసినంత సేవ చేసింది. అమ్మా దేర్ కమ్స్ ఎ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్, ఈశ్వరుడిచ్చేటటువంటి తుట్టతుద తీర్పు ఒక రోజున వస్తుంది. ఆ రోజున అమ్మా నేను వచ్చి ఎక్కడున్నా నీ పాదములకు నమస్కరిస్తానన్నారు. అందుకే ఆయన ఏ మతం వారైనా కావచ్చు, కానీ అన్ని మతాల వారు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా మన సంప్రదాయంలో తొలి ఏకాదశి నాడి ప్రదోష వేళ అనాయాసంగా తనకిష్టమైన రీతిలో షిల్లాంగ్లో పిల్లల్ని ఉద్దేశిస్తూ అకస్మాత్తుగా గుండె ఆగిపోతే ప్రసంగ పాఠం చదువుతున్న వారు చదువుతున్నట్టుగానే కిందకి జారిపోయారంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని ప్రతిరోజు అభిషేకం చేసి పుచ్చుకున్న తీర్థం వలన ఏ ఫలితం కలుగుతుందో, సమాజమునందు పరమేశ్వరుణ్ణి చూసిన కలాం గారు చిట్ట చివరికి అదే స్థితిని చేరారు. అది ఈ దేశము యొక్క మౌలిక సిద్ధాంతం. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ఆ వినయంతో నిలబడగలిగిన నాడు నువ్వు ఉపాసన చేసిన దేవత ఈశ్వర స్వరూపంగా నీకు సిద్ధినివ్వడమే కాదు, చిట్ట చివరికి నీకు లౌకికమైన కోర్కెలను తీరుస్తుంది. ఎక్కడ మొదలైందో అక్కడికి చేరిపోతావు. అందుకే సాధారణంగా కళాతపస్వి అయినటువంటి వ్యక్తి, అది సోమయాజులు గారు అంటే శంకరశాస్త్రి గారు చేసేటటువంటి చిట్ట చివరి కచేరీ అని తెలుసు, అది ఇక నిర్వాణము అని తెలుసు, అది శిష్యురాలికి కూడా ఇక చిట్ట చివరిసారి వినడం అని తెలుసు. అద్వైత స్థితిలో గురు శిష్యులిద్దరు కారు, నంది శివలింగము ఎలా వేరుకారో గురు శిష్యులు అలా ఇద్దరు కారు. 2 శరీరములు తప్ప తత్వతః గురు శిష్యులిద్దరు ఒక్కటే. ఎందుకని అంటే గురువు శిష్యుడికి ప్రాణం, శిష్యుడు గురువుకి సర్వస్వం. అందుకే లోకంలో తన కడుపున పుట్టినవాడే తనకి తద్దినం పెడతాడు, కానీ గురువు గారి శరీరం పడిపోయిన రోజున కడుపున పుట్టిన వాడికి ఎంత అధికారం ఉందో శిష్యునకు అంత అధికారము శాస్త్రము కట్టపెట్టింది. లోకంలో ఎవరైనా సరే తనకున్న ఐశ్వర్యాన్ని వ్రాసి ఇచ్చినా ఇవ్వకపోయినా తన కడుపున పుట్టిన బిడ్డలకెడుతుంది. గురువుగారి ఐశ్వర్యమైనటువంటి విద్య, మంత్రము, శక్తి, ఉపాసన మాత్రం ఆయనని నమ్ముకుని బతికిన శిష్యుడికి పెడుతుంది తప్ప కొడుక్కి రాదు. అందుకే త్యాగమూర్తి ఎవరు అంటే గురువు. అటువంటి గురువు ఆఖరి కచేరీ చేస్తుంటే అది తెలిసి దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి ఆయన నడిచి మెట్లెక్కుతుంటే వేదిక మీదకి ఆయన తంబురా పట్టుకున్నటువంటి 2 మూర్తులను పెట్టి ఆయన మురిసిపోయేటట్టు చేసిన దర్శకుడు వేదికకి వెనక నిజానికి ఏదో ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన తయారు చేయగలరు. 4 మాటలు రానివాడు ప్రవచనం చేస్తుంటే రంగస్థలాన్ని దేవాలయంగా, నర్తనశాలగా, నటరాజ మందిరంగా, దేవాలయ శిఖరంగా తన యొక్క ఊహచేత చిత్రీకరించగలిగినటువంటి శిల్పి ఆఖరణ సినిమాలో జరుగుతున్నటువంటి కచేరీకి వెనకాతల తెర మీద ఏమీ లేకుండా ఉంచుతారా? కానీ మీరు గమనించారో లేదో ఆ సినిమాలో ఆఖరి కచేరీ సోమయాజులు గారు చేస్తున్నప్పుడు, శంకరశాస్త్రి గారు చేస్తున్నప్పుడు ఒక పుష్పహారం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా పడుంటుంది. అది కూడా చిమికీతో వేసి ఉంటుంది. మధ్యలో ఒక చిన్న సున్న,
దాన్ని చుట్టి ఇంకొక 0, దాన్ని చుట్టి ఇంకొక 0, దాన్ని చుట్టి ఇంకొక 0, ఇంకొక 0, అన్నీ పూర్ణములే. ఏమిటా పూర్ణములు? ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి చేరిపోతున్నాడు. అది నిర్వాణము కాదు, అది శరీరం పడిపోవడం కాదు. ఋతుమంతమైంది ఆ శరీరం. ఋతుమంతం అంటే ఈ శరీరమునందుండి ఉపాసన చేశాడు. ఉపాసన చేసి 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 కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి అంటే కదలని స్థితికి వెళ్ళిపోవాలి. కదలికలు అమ్మవారైతే కదలిక లేనిది పరమేశ్వరుడు, శివమైపోవాలి. సత్యం శివం సుందరం. ఒక చెరువులో కెరటములు లేవనుకోండి, అది శివుడు. ఒక ఎండుటాకు పడితే చిన్న కెరటం వచ్చిందనుకోండి, ఆ కదలిక అమ్మవారు. ఆయన పాడిన పాటలు, ఆయన చేసిన పూజలు, ఆయన నిర్నిద్రగానం, ఆయనకి శాస్త్రం మీద నమ్మకం, ఆయన పడిన పరివేదన, ఆయన ఐశ్వర్యం పోయినా బెంగపెట్టుకోని రీతి అంతా కూడా ఆయన యొక్క భక్తితో కూడిన ధర్మాచరణం. ఆ ధర్మాచరణ మనకు చిట్ట చివరి స్థితి ఏది అంటే పూర్ణమద పూర్ణమిదం. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే కలిసిపోవాలి. అప్పుడే అది పూర్ణమైపోయింది, పూర్ణాహుతి. కాబట్టి అన్నీ సున్నలే ఉండాలి తప్ప ఇంకొకటి ఉండకూడదు. అది దర్శకుడి ప్రతిభ, అది కళాతపస్వి మాత్రమే వేయగలిగిన నేపథ్యం. అందుకే అన్నీ సున్నలే. ఆయన కూడా ఇన్నాళ్ళు నాకు కచేరీలు లేవు, ఇన్నాళ్ళకి నాకు కచేరీ వచ్చింది అని ఆయన మురిసిపోలేదు. ఆయన ఎంత గొప్పవాడో స్నేహితుడు చెప్పాడు. ఈయనకి కచేరీలు లేకపోతే కచేరీలు లేవని ఆయన బెంగపెట్టుకోలేదు. క్రిమికీటకములు నాకు శ్రోతలు అని తన ఇంటిలోనే కూర్చుని కచేరీ చేసుకున్న మహానుభావుడు నా స్నేహితుడు. ఇవాళ మరి వేదిక మీద కచేరీ చేస్తుంటే ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, శాస్త్రీయ సంగీతం మనకు మంచి రోజులు వచ్చాయని ఈ బ్రహ్మర్షి ముఖం వెలిగిపోతోంది. అంటే ఆయన కోరిక తాను తరించిపోవడం కాదు, అందరూ తరించేటటువంటి మార్గంలో నడవాలన్న విశాల హృదయం. ఒకప్పుడు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడిగారు, మీరు మౌనస్వామి, మీరు నోరు విప్పరు, ఏమీ మాట్లాడరు, మీ వలన లోకమునకు ప్రయోజనమేమి అని అడిగారు. అడిగితే రమణులు అన్నారు, గురువుగారు శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం అన్నారు. శరీరంతో ఉన్నాడు కాబట్టి గురువు ఆయన్ని చూడడమే సంతోషం, ఆయన పాదములు ముట్టుకోవడమే సంతోషం, ఆయన పాదధూళి తల ధరించడమే సంతోషం, ఆయన కాళ్ళు కడగడమే సంతోషం, ఆయన నోటి మాట వినడమే సంతోషం, ఆయన చేత్తో ఇలా అంటే సంతోషం. నాకు నా గురువు ఉన్నారు అనేటటువంటి గొప్ప విశ్వాసమే గొప్ప పూనిక, గొప్ప సంతోషం. అంతకన్నా ఏముంటుంది? అటువంటి గురువు శరీరంతో లేరు అన్నది గురువుకి బాధ కాదు. గురువు శరీరము నేను కాదని ఎప్పుడో తెలుసుకున్నవాడు, అనుభవంలో ఉన్నవాడు. కానీ నాకు ఓదార్పు వాక్కులు పలికి నాకు జ్ఞానమివ్వగలిగినటువంటి అగ్నితుల్యమైన వాక్కులు పలకగలిగినటువంటి నా గురువు యొక్క శరీరం ఇప్పుడు లేదు. నాకు చెప్పేవాడెవడని శిష్యుడు ఏడుస్తాడు. కాబట్టి లోటెవరికంటే శిష్యుడికి, గురువుకి కాదు. అందుకే ఆ పూర్ణత్వాన్ని ఆయన పొందుతున్నాడు. ఆయన ఉపాసన